దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచదు. సో నిరీక్షణ కలిగి ఉండి సంతోషించాలంట. ఇప్పుడు బాలేవు నా పరిస్థితులు, ఫైన్, ఇప్పుడు ఉన్నాయి మనకి కష్టాలు, దట్స్ ఓకే. కానీ నిరీక్షణ ఉంటే, బికాజ్ వీఆర్ ఫిల్డ్ విత్ హోప్, వీ కెన్ బీ జాయ్ఫుల్. మనం ఆనందించగలం కష్టాల్లో కూడా. ఎందుకంటే ఈ పరిస్థితులు ఎప్పటికీ ఇలా ఉండవు, ఈ వ్యాధి ఎప్పటికీ మీ దేహంలో ఉండదు, నీ వెళ్తున్న ఈ అవమానకరమైన పరిస్థితి ఎప్పటికీ ఇలా ఉండదు, మీరు వెళ్తున్న ఆర్థిక ఇబ్బందులు ఎప్పటికీ ఇలా ఉండవు, నీవు వెళ్తున్న ఈ శోధనకరమైన పరిస్థితులు ఎప్పటికీ ఉండవు, నీవు వెళ్తున్న ఈ ఓటమి ఎప్పటికీ ఇలా ఉండదు. ఒక రోజు వస్తుంది, దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు. హల్లెలూయా. అది నిరీక్షణ అంటే. దేవుని బట్టి ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఈవెన్ యాస్ వి వెయిట్ ఫర్ అ మిరకల్, ఒక అద్భుతం కొరకు వేచి ఉండగా కూడా ఏడుపు మొహం పెట్టి వెయిట్ చేయమండి, నవ్వుతూ వెయిట్ చేస్తాం. హల్లెలూయా.